హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ఇంకా ఈ సండే అయితే ఇంకొక మూవీని అయితే రికమెండేషన్ అయితే చేస్తున్నా. ఆల్రెడీ ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేసి పోయిన సండే అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక మూవీని కూడా అయితే రికమెండేషన్ చేశాను. ఆ వీడియోని కానీ ఒకవేళ మీరు కానీ మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని కూడా అయితే చూసేయండి. ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది సండే రికమెండేషన్స్ అని. ఇంకా ఈ సండే వచ్చేసరికి కొరియన్ యాక్టర్ అయిన డాన్ లీ గారి మూవీ అయితే రికమెండేషన్ అయితే చేస్తున్నా. ఇంకా మూవీ నేమ్ వచ్చేసి ది రౌండ్ అప్. ఇదైతే ఒక యాక్షన్ మూవీ, కొరియన్ యాక్షన్ మూవీ. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, ఇంకా మూవీ రివ్యూస్, ఇంకా ఇలాంటి రికమెండేషన్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూసుకోవచ్చు. రౌండ్ అప్ మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ అయితే చాలా చాలా అంటే బాగుంటుంది. అంటే ఇది మొత్తం 3 పార్ట్స్గా అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క దాంట్లో స్టోరీ మొత్తం ఒకటేలాగా ఉంటుంది. అంటే దీంట్లో కొందరు విలన్స్ అయితే డ్రగ్స్ కోసం ట్రై చేస్తారు. అండ్ వాళ్ళని మన హీరో డాన్ లీ ఎలా ఆపింది అనేది మూవీ స్టోరీ. అంటే దీంట్లో అయితే సిబిఐ ఆఫీసర్గా పనిచేస్తాడు డాన్ లీ గారు. ఇంకా విలన్స్ ఎలా ఆపిండు, ఎలా చేజ్ చేసిండు అనేది మూవీ స్టోరీ. ఇంకా ఈ మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా విలన్స్ చేసే యాక్షన్ కానీ, హీరో చేసే యాక్షన్ కానీ, ర్యాంప్ అంటే ఇంకా బ్లడ్ బాత్ అయితే హీరో అయితే పెద్ద గేమ్ చేయడు, కానీ విలన్స్ అయితే ఫుల్ బ్లడ్ బాత్ సీన్స్ ఉంటాయి. విలన్ చేసే యాక్షన్ సీన్స్లో అయితే మన హీరో అయిన డాన్ లీ గారు అయితే ఇంకా పెద్దగా కత్తులు ఇలాంటి వెపన్స్ ఇలాంటివి అయితే ఏమి వాడరు. జస్ట్ ఆయన చేతిని మాత్రమే వాడతారు. అండ్ ఒకటే దెబ్బకి ఎంత పెద్ద విలన్ అయినా పడగొట్టేసే రకం మన హీరో అయితే. ఇంకా 3 మూవీస్లో అయితే ఇలాగే జరుగుద్ది. ఇంకా 3 మూవీస్లో విలన్స్ చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. ఇంకా వాళ్ళకి మించి మన హీరో ఇంకా పవర్ఫుల్గా అయితే ఉంటాడు. విలన్స్ చేసే యాక్షన్, ఇంకా హీరో చేసే యాక్షన్ చూడడానికైనా ఈ మూవీని సింపుల్గా చూసేయచ్చు. ఇంకా ఈ మూవీ కొరియాలో అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా దీంట్లో డాన్ లీ గారు చేసే యాక్షన్ సీన్స్ కోసమైనా సరే ఈ మూవీ అయితే ఈజీగా అయితే చూసేయచ్చు. ఇంకా డాన్ లీ గారికి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కానీ, ఇంకా మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ కానీ ర్యాంప్ ఉంటాయి. ఎక్కడైతే మనకి డిసప్పాయింట్ అనేది అనిపించదు. మనకి ఎక్కడైనా డిసప్పాయింట్ అనిపించింది అది కొద్దిగా థర్డ్ పార్ట్లో అనిపిస్తుంది, అంటే పార్ట్ 3లో. ఎందుకంటే దాంట్లో కొద్దిగా అంత ఎలివేషన్ అయితే పడదు డాన్ లీ గారికి. అంటే ఇదైతే నాకు పర్సనల్గా అయితే అనిపించింది. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఆ రేంజ్ హై అయితే అనిపించలేదు థర్డ్ పార్ట్లో అయితే. మిగిలిన 2 పార్ట్స్ అయితే మాత్రం యాక్షన్ సీన్స్ సూపర్గా ఉంటాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అయితే అవైలబుల్గా అయితే ఉంది. కొరియన్ యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే మూవీ అయితే సూపర్గా నచ్చుద్ది. కాకపోతే మూవీ అయితే ఏ సర్టిఫికేట్ అయితే ఉంది, అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఫ్యామిలీతో కూడా కలిసి అయితే చూడొచ్చు మూవీని అయితే. కాకపోతే కొంచెం లైట్గా అయితే వైలెన్స్ ఉంటుంది. అంటే వైలెన్స్ అంటే బీభత్సమైన ఈ సలార్ ఈ రేంజ్లో కూడా ఉండదు. జస్ట్ కొద్దిగా బ్లడ్ బాత్ సీన్స్ ఉంటాయి అంతే, అంతకు మించి కూడా ఏమి ఉండదు. ఇంకా ఈ పర్వాలేదు అనుకుంటే ఈజీగా ఫ్యామిలీతో కూడా అయితే చూసేయచ్చు మూవీని అయితే. ఇంకా ఈ సండే రికమెండేషన్ మూవీ అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ సండే ఇంకొక మూవీతో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. ఇంకా మీరు ఇలాంటి మూవీ రికమెండేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి, ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.